బాగుంది బాగుంది సినిమా బాగుంది సూపర్ ఉంది సినిమా బాగుంది చాలా బాగుంది చూడొచ్చు బాగుంది చాలా బాగుంది సూపర్ సూపర్ బాగుంది డైరెక్షన్ ఎట్లా ఉందన్న మ్యూజిక్ బాగుంది డైరెక్టర్ బాగుంది మ్యూజిక్ బాగుంది సాంగ్స్ బాగున్నాయి చాలా సూపర్ గా ఉంది సినిమా చాలా బాగా చేశారు లోకల్ యాక్టర్స్ అయినా కూడా చాలా బాగా చేశారు ఇంటర్నేషనల్ చాలా బాగుంది థ్యాంక్ యూ బాగుంది సూపర్ ప్రతి సీన్ లో వాళ్ళ కష్టం కనపడింది పర్లేదు బాగుంది హాయ్ అండి నేను మీ వెంకీ నన్ను అందరు కమెడియన్గా చూస్తారు బట్ ఈ సినిమాలో మాత్రం ఒక మంచి విలన్గా చూస్తారు అండ్ నిజంగా నాకే కొన్ని సీన్లలో కళ్ళల్లో వాటర్ వచ్చాయి అంత అద్భుతంగా తీశాడు నా మిత్రుడు గట్టు నవీన్ అండ్ ఈ సినిమా ఈరోజు ఇక్కడ రిలీజ్ అయ్యి విజయవంతంగా ఆడుతుంది రియలీ వెరీ హ్యాపీ ఎందుకంటే థియేటర్లో క్లాప్స్ అవన్నీ చూసాము ఈ సినిమా ముందుకు రావడానికి మాకు సహకరించిన మల్లికన్నకి అండ్ ముఖ్యంగా మా గణపతి రెడ్డి సార్కి మా టీం తరఫున ధన్యవాదాలు తెలుసుకుని నిజంగా ప్రతి ఒక్కరు కుటుంబంతో సహా చూడదగ్గ సినిమా ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్యామిలీస్తో రండి ఇలాంటి ఒక వండర్ని ఒక ప్రయోగాన్ని అందరూ కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ నాకు అంటే ఆడియన్స్ రెస్పాన్స్ వస్తే చాలా బాగుంది అంటే మీరు ఎక్కువగా ఊహించొద్దండి ఇటువంటి సినిమాలు అంటే నెగిటివిటీకి చాలా దగ్గరగా ఉన్న సినిమాలు తప్పకుండా తెలుగు ప్రేక్షకులు చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇక మేము నటించిన సినిమా మేము చెప్పుకోవడం కన్నా ప్రేక్షకులు చెప్తారు కానీ ఫ్యాక్ట్ చెప్తున్నా ఫ్రెండ్షిప్కు నాకు ఇచ్చిన క్యారెక్టరు నా ఫ్రెండ్ గట్టు నవీను కానీ చాలా అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చాడు సూపర్గా ఉంది సినిమా అదిరిపోయిన సినిమా కంగ్రాట్స్ గట్టు మా డైరెక్టర్ గారు చాలా బాగా చేసినావు మన సినిమా మనం చెప్పుకుంటే బాగుంటది వీళ్ళందరినీ అడుగుదాం ఆడియన్స్ వచ్చారు కదా వాళ్ళ అభిప్రాయాలు కూడా అడగాలి కదా చాలా చాలా బాగుంది నేనేదో చిన్న సినిమా అనుకొని ఊహించుకొని వచ్చిన పెద్ద సినిమాకి ఈక్వల్ ఉంది నవీన్ అన్న కష్టానికి చాలా ఫలితం ఉంది త్వరలో చాలా పెద్దగా ఎదుగుతాడని నేను నమ్ముతున్నాను చాలా బాగా చేసిండు చాలా అసలు గూస్ బంప్స్ వచ్చినాయి చాలా బాగుందండి సినిమా చాలా చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది మల్లేష్ అన్న చాలా బాగా యాక్టింగ్ చేసిండు చాలా సూపర్ బాగున్న నైస్ సూపర్ 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 ఈ యొక్క సినిమా అప్పటి చరిత్ర ముందు తీసుకొచ్చింది నవీన్ కష్టం అనేది ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో కూడా కనబడుతుంది మరి ఇలాంటి సినిమాకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి గణపతి రెడ్డి గారికి కూడా తొర్రూరు ప్రజల తరఫున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న ప్రతి ఒక్క పాత్ర కొత్తదనానికి కొత్తగా నటించిన వాళ్ళు అయినప్పటికీ కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ గా ఉన్న వాళ్ళుగా ఉన్నది చిత్రం విజయోత్సవంగా జరుపుకుంటుందని నేను ఆశిస్తున్నాను ప్రతి ఒక్క ఆర్టిస్ట్ 100% న్యాయం చేసిందండి మెయిన్ గా ఇందులో మెచ్చుకోవాల్సింది ఏంటంటే కెమెరామ్యాన్ పనితనం మాత్రం చాలా బాగుంది అంటే ఆ నేటివిటీకి తగ్గట్టుగా చాలా వర్కౌట్ చేసిందని అనుకుంటున్నాను మ్యూజిక్ కూడా చాలా ఉందండి కొద్దిగా కొంచెం ఇన్స్ట్రుమెంట్స్ కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నాయి కాబట్టి కానీ ఆల్మోస్ట్ లిరిక్స్ అయినా సాంగ్స్ అయినా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ అండి ఇది నేను పుట్టిన గడ్డ ఈడ ఈ కథ పుట్టింది ఇక్కడనే నేను పుట్టింది ఇక్కడనే సినిమా రిలీజ్ రోజు కూడా పెద్ద మనసుతో సార్ ఇక్కడ వరకు వచ్చి గణపతి రెడ్డి గారు ప్రోత్సహించిన వల్లనే ఈ సినిమా రిలీజ్ అయింది సార్కు పాదాభివందనాలు ఎన్నిసార్లు మొక్కినా తప్పలేదు ఎందుకంటే నాలాంటి ఒక కళాకారుడు బయటకు వస్తానంటే నా వెంకీ జీవన్ రాజమౌళి సూపర్ రా వెరీ నైస్ రమేష్ సినిమా చూడటానికి చాలా బాగుందండి మరి సాంఘిక దురాచారాల వల్ల కొంతమంది ఇలా మూఢనమ్మకాలు పెట్టుకుంటూ ఎంతో మంది జీవితాలని ఆగం చేశారు ఇప్పుడు గట్టు నవీన్ అన్న గారు సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చిండు భవిష్యత్తులో ఆయన చాలా బ్రహ్మాండమైన సినిమాలు తీసుకుంటూ అత్యధిక స్థాయిలో ఒక మంచి హీరో స్థాయిలో ఎదగాలని
మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. హైలైట్ అండి సినిమా మాత్రం ఫస్ట్ సారి సూపర్ అండి, ఎక్సలెంట్. సినిమా బాగున్నది, స్టోరీ కూడా బాగున్నది. కింద మీద ఊపు, గట్టు నవ్విన తోపు, సూపర్ సినిమా. బాగుంది సినిమా, బాగుంది. సూపర్ ఫెంటాస్టిక్ న్యాచురల్ మూవీ, ఫెంటాస్టిక్గా తీసారు. 100 days పక్కా. బ్రో పంపైనట్టు బ్రో సినిమా పార్ట్ 2 ఎప్పుడు? చెప్పు రివ్యూ చెప్పు. ఏ వద్దన్నా, మేము ఆల్రెడీ సినిమా చూసినాం, సంతోషంతోనే బ్యాండ్ కొడతాను.
అన్న అన్న ఇటు వచ్చింది ఏ ఛానల్ కొంచెం క్షేత్ర దినోత్సవ ఉత్సవం శరభజన మహోత్సవం మళ్ళొకసారి క్షేత్ర దినోత్సవ ఉత్సవం శరభజన మహోత్సవం కాలు కాలు కింద కూర్చో